హాయ్ అండి, కవిత న్యాచురల్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఇవాళ నేను చింతకాయ పచ్చడి చేసుకుంటున్నాను. కావాల్సినవన్నీ చూపిస్తాను రండి. ఇప్పుడు పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేపుకొని పల్లీలు వేపే ముందు ఇవి వంకాయలు కాల్చుకోవాలి. వంకాయలు కాల్చుకున్న తర్వాత ఇది చింతకాయ పచ్చడి అండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, మెంతి పొడి అన్నీ కలిపి సంవత్సరం నిల్వ ఉండేటట్లుగా చేసుకుంటారండి మా ఊళ్ళో. మాది రాయలసీమలో ఇలానే చేసుకుంటారు. ఫస్ట్ ఇవి కాల్చుకోవాలి. స్టవ్ మీద పెట్టి వంకాయలు కాల్చుకోవాలి. అంతలోపు పల్లీలు వేసి కొంచెం అటు ఇటు వేసుకుంటూ వంకాయలు కాల్చుకోవాలి. బాగుంటుందండి. పల్లీలు ఇలా వంకాయలు ఇలా తిరుగు తిప్పుకుంటూ ఉండాలి. కాలితే మంచిగా పల్లీలు వేగిపోయినాయండి. ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. తీసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంటుంది కానీ మనకు సరిపోదు, కొంచెం కావాలి కాబట్టి కారంగా తింటాం కాబట్టి ఇలా మధ్యలోకి చీల్ చేసుకుంటే పగిలిపోవు, మొహాన్ని చిట్లకుండా ఉంటుంది. పచ్చిమిర్చి కొన్ని వేసుకోవాలండి. మా అమ్మ ఊరు నుంచి పంపింది, చాలా ఘాటు ఉన్నాయండి. మీకు కావాల్సినంత కారం వేసుకున్నారు. చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువ ఉన్నాయని చెప్పిందమ్మా. అందుకని నేను కొన్ని వేసుకుంటున్నా. ఇలా వేయించుకోవాలి, బాగా వేగాలి పచ్చిమిర్చి. మీ వంకాయ చూద్దాం ఏమైందో దీని పరిస్థితి. ఇలాగా వేగితే పచ్చడి బాగుంటుంది. చాలా ఘాటుగా ఉన్నాయండి మిరపకాయలు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకో. ఈ బౌల్ పక్కన పెట్టేది. అమ్మో చాలా ఘాటుగా ఉన్నాయి. ఇలా కాల్చుకోవాలి. కాల్చుకున్నవి పక్కకి తీసి పెట్టాలి. కాలని కాలుతూ ఉంటాయి. ఊళ్ళో అయితే నిప్పుల మీద కాల్చుకుంటారు. ఇక్కడ ఏం చేస్తాం, సిటీలో స్టవ్ మీద కాల్చుకోవాలి. అంతే కదా. మొత్తం వంకాయలు కాలేయండి. ఇది తీసేసుకొని తర్వాత ఇప్పుడు వంకాయలకి తొక్క తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అయినా తీసుకోండి, మంచిగా వస్తుంది. నాకేమంటే అలవాటు కాబట్టి అలా చేస్తున్నాను. చాలా వేడిగా ఉన్నాయి చూడండి ఎలా పొగలు వస్తున్నాయో. ఈ వంకాయ తిన్నోళ్ళు వంకాయ స్కిప్ కూడా చేసుకోవచ్చు అండి, వేసుకోకుండా అయినా చేసుకోవచ్చు. వంకాయ వేసుకోవాలి. వంకాయ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసం నేను వంకాయ వేస్తున్నా. మీరు వేసుకోకుండా అయినా, వంకాయ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు వేసుకోకుండా అయినా పచ్చడి చేసుకోవచ్చు. చేసుకున్నాను. తర్వాత మిక్సీ వేసి చూపిస్తా. ఓకే, ఇప్పుడు మిక్సీ వేసుకుందామే. పల్లీలు తొక్క తీయాల్సిన అవసరం లేదండి, నేను అలానే వేసుకుంటాను. పచ్చిమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి
కొంచెం సాల్ట్, అట్లా ఆల్రెడీ సాల్ట్ వేసింటారు తొక్కులోను, దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి, పల్లీలు, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. అది వేసుకొని కొన్ని వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత పచ్చడి వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చడి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. కొంచెం పచ్చడి కొంచెం ఎక్కువైంది నాకు, వంకాయ మెదుగుతుందో లేదని కొంచెం పచ్చడి పక్కన తీసుకుంటున్నాను. తర్వాత వంకాయలు వేసుకోవాలి. తినని వాళ్ళు ఇలా సపరేట్ చేసుకొని పోపు వేసుకొని తినేయచ్చు. వంకాయ తినాలనుకునే వాళ్ళు వంకాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, పులుపు అంతా అనిపించదు. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ వేసుకున్న పచ్చడి తీసి పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పోపు రెడీ చేసుకోవాలి. పోపు రెడీ చేసుకుని పోపు వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయ, పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ కొంచెం అలా పూర్తి వేగనక్కర్లేదు, కొంచెం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. పూర్తిగా వేగనక్కర్లేదు ఉల్లిపాయ, మన క్రంచీగా తగలాలి. ఇప్పుడు ఈ మిక్సీ కొట్టుకున్నాను పచ్చడి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా పెట్టుకుంటూ ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా నిలువ ఉంటుందండి. జాబులకి వెళ్ళే వాళ్ళు అయితే తీసి దీంట్లో పెట్టేసి వచ్చి వేడి అన్నం వండుకొనైనా మంచిగా తినవచ్చు, చాలా బాగుంటుంది. మీకు చింతకాయ తొక్కు రెసిపీ కావాలంటే తొక్కు ఎలా చేయాలో నేను మా ఊరు వెళ్ళినప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు దింపుకోవాలి స్టవ్. ఇప్పుడు చింతకాయ పచ్చడి రెడీ, చాలా బాగుంటుందండి. చేసుకొని నాకు ఒకసారి కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మంచి రెసిపీలు అండి చేస్తానండి. టూరిజం కూడా ఉంటాయండి. నెక్స్ట్ రాబోతున్నాయి మంచి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ అండి.